హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లూరి టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత ఎలక్షన్లో ఓటర్ కార్డు లేదా ఓటు వేయలేకపోయిన వారికి మరియు ఓటర్ కార్డు ఉండి అందులో తప్పు గనక ఉన్నట్లయితే ఇప్పుడు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. అదేంటంటే మరికొన్ని నెలల్లో పంచాయతీ ఎలక్షన్స్తో పాటు లోక్సభ ఎలక్షన్లు కూడా జరగనున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఓటర్ల జాబితా సవరణకు సన్నాహాలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జనవరి 2024 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన వారు కొత్త ఓటర్ కార్డుగా అప్లై చేసుకోవటానికి అవకాశం అయితే కల్పించారు. అలాగే ఈ నెల 20 తారీఖు నుండి జనవరి 5వ తేదీ వరకు ఓటర్ ఐడిలో ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకొనుటకు మరియు మార్పులు చేర్పులు అవకాశం అయితే కనిపించారు. సో ఈ దరఖాస్తులను ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లోనూ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. అయితే వీటి కోసం జనవరి 22వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ప్రతి శని ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదుతో పాటు బోగస్ ఓట్లు తొలగింపు, అంటే మీ పేరు మీద 2 లేదా అంతకంటే ఎక్కువ ఓటర్ కార్డులు ఉంటే వాటిని సరిచేసే అవకాశం కూడా కల్పించింది. అంతేకాకుండా ఓటర్ కార్డులో అడ్రస్ చేంజ్, ఫోటో చేంజ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇలా అప్డేట్ చేసుకున్న వారి జాబితా తుది ప్రక్రియను ఫిబ్రవరి 8 నాటికి పూర్తి చేయనున్నారు. అయితే ఈ అవకాశం దాటితే మరో 5 సంవత్సరాల వరకు ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఓటర్ ఐడి కార్డులు అప్రూవ్ చేయబడతాయి కాబట్టి. సో ఇప్పుడు ఆఫ్లైన్ ద్వారా ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు మీ BLO గారిని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేవారు మొబైల్లో ఓటర్ హెల్ప్ లైన్ అనే మొబైల్ యాప్ని యూజ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా voters.eci.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో లాగిన్ అయ్యి కూడా చేసుకోవచ్చు. కొత్త ఓటర్ కార్డుకి అప్లై చేసుకునేవారు ఫామ్ 6ని సెలెక్ట్ చేసుకొని, అలాగే ఓటర్ కార్డులో తప్పుల సవరణకు ఫామ్ 8ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక చివరగా ఓటర్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకోవాలనుకుంటే ఫామ్ 6Bలో మీ ఓటర్ ఐడి నెంబరు అలాగే ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అయితే కొత్త ఓటర్ కార్డుకి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అలాగే ఓటర్ ఐడి కార్డులో ఫోటో, మొబైల్ నెంబర్, అడ్రస్ మరియు పేరు ఇటువంటివి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకునేవారు మన అల్లూరి టెక్ ఇన్ఫో ఛానల్లో ఆ వీడియోస్ని చూడవచ్చు. వాటి లింక్స్ అన్నవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.